వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. ఈరోజు చూపించేది చికెన్ పికిల్ అండి. కొత్తగా మేము చికెన్ పికిల్ పొళ్ళు అన్నీ కూడా మా ఛానల్లో దొరుకుతుందండి. చాలా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది బోన్లెస్ అండి, చక్కగా ఉంటుంది. ఎక్కువ ప్రైజ్లు ఉండవండి, చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు ఇది కడిగి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చెప్తాను. ముందు మంచినీళ్ళతో కడుక్కొని తర్వాత ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇది 2 సార్లు కడిగాక మీకు మళ్ళీ నెక్స్ట్ టైంలో మీకు పసుపు ఉప్పు వేసి కడిగి చూపిస్తాను. ఇది నిల్వ కూడా చాలా రోజులు ఉంటుందండి. మన దగ్గరది చాలా గట్టిగా ఉంటుంది అని అంటారు, కానీ మన దగ్గర అంత ఇదిగా ఉండదండి. ఇదిగోండి పసుపు ఉప్పు, ఇదిగోండి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను పసుపు అన్నాను, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఇది నీసువాసన లేకుండా చక్కగా కడుక్కుంటే మీకు నీసువాసన అంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నీసువాసన రాదు. కానీ ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండాలి అంటే కనుక ఇలా నీట్గా కడుక్కొని, ఎటువంటి ఇది చేస్తారో తెలియదు కాబట్టి చాలా నీట్గా శుభ్రంగా కడుక్కొని దీన్ని పెట్టుకుంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ అది కానీ మనం వేయమండి. చాలా రోజులు మన దగ్గర నిలవ కూడా ఉంటుంది, ఎందుకంటే దగ్గరుండి చూసి ఇది చేస్తాము. కొన్ని రోజుల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కామెంట్ కూడా ఇంకా ఏం పొళ్ళు కావాలి, ఏం పచ్చళ్ళు కావాలి కామెంట్ కూడా చేయండి అండి. షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. క్వాలిటీ అయితే మన దగ్గర చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ పసుపు నీళ్ళల్లో తీసేసేస్తే మనకు పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి. క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది స్టవ్ వెలిగించుకొని మనం ఇలా ఈ బాండీ పెట్టేసుకొని మీకు ఇది వేసేసుకొని ఉడికించుకున్నాక నేను మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇది పొయ్యి మీద పెట్టి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఒకసారి మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మొక్కలంతా విడిపడిపోయినట్టు ఉంటుంది. ఈ వాటర్ అంతా మనకి ఆవిరైపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను. ఇంకా అయిపోయిందండి. ఇది మొత్తం వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము, చూపిస్తాను. హీట్ ఎక్కిపోయిందండి, డీప్ ఫ్రైకి వేసేద్దాం. మా దగ్గర చాలా క్వాలిటీగా చాలా నీట్గా చేస్తామండి. ఇంట్లో కిచెన్ కాబట్టి అందరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి మావి. ఇదంతా డీప్ ఫ్రై అయిపోయినాక మీకు ఫైనల్గా ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. ఇది అయిపోయేలోపు మనం ఇక్కడ మసాలా వేపుకుందామండి. మీరు ఎన్ని కేజీలు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇలానే లైవ్గా మీకు అప్పటికప్పుడు చేసి నేను పంపిస్తానండి. నా ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్లో, కానీ క్వాలిటీగా ఇస్తే మనం ఎప్పుడైనా కూడా బిజినెస్ బాగుంటుందని నేను నమ్ముతాను. మెంతులు వేసాను, ఒక్కొక్కటి మీకు సపరేట్గా వేయించి చూపిస్తాను చూడండి. మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే మనకి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయిస్తే ఒకటి వేగి ఒకటి వేయకుండా ఉంటుంది. ఇది ఆవాలు వేసాను, ఇది మీకు గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక ఇదంతా కూడా అయిపోయిందండి. మరీ రెడ్గా వేయించుకుంటే ముక్క చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది, కాబట్టి మీకు అంత గట్టిగా నేను ఎర్రగా వేయించి చూపించట్లేదు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది.
ఎక్కువ మనకి నిలువ ఉంటుంది. మరీ రోజులు పైపడే కొద్దిగా గట్టిగా అయిపోయి పంటికి నలగనట్టు అట్లా అవుతుంది. కొంతమంది ఏంటంటే డీప్ ఫ్రై చేసేస్తారు. అక్కర్లేదండి డీప్ ఫ్రై. ఇలా చేసుకుంటే కనుక, ఎందుకంటే నేను ఎన్నేళ్ళ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చూశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇదిగోండి ఈ ఆవాలు వేగుతున్నాయి. నేను ఇందులోనే మీకు మసాలా ముద్ద వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు కొంచెం ఏదన్నా ఆయిల్ అలా ఉన్నా కూడా ఇది అయిపోతుంది. ఇందులో మసాలా ముద్ద వేసేసుకుంటున్నాను. నేను కలుపుతానండి ఒకసారి. ఆవాలు కూడా ఫ్రై అయిపోయిందండి. సపరేట్గా వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి, మనకి బాగుంటుంది. అన్నీ ఒకే చోట వేయిస్తే ఏంటంటే ఇవి ఒకటి వేగక టేస్ట్ తేడా వస్తుంది. కాబట్టి అన్నీ మనం ఒక్కొక్కటి కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది. ఇగో ధనియాలండి, ధనియాలు వేస్తున్నాను. చక్కగా వేగిపోయినాయండి. మీకు వేగిపోయిన వాటిని మేము మళ్ళీ వేసేటప్పుడు కూడా మీరు సపరేట్ బౌల్లోనే తీసుకుంటే జీలకర్ర అండి. చక్కగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది, చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇది మళ్ళీ మనం సపరేట్ బౌల్లో తీసేసుకొని అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసుకుంటే ఒక్కొక్కటి మీకు చాలా బాగుంటుంది. నేను కొంచెం పెద్ద బౌల్స్ పెట్టుకోలేదు. పెట్టుకొని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద ప్లేట్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. క్వాలిటీ అయితే కనుక మనకి చాలా బాగుంటుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుందండి. అంతే, జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఊరికే ఆల్రెడీ హీట్ ఎక్కుంది కాబట్టి తీసేస్తున్నాను. అయిపోయిందండి, ఇది ఫ్రై అయిపోయింది కదా. మనం ఇప్పుడు కలుపుకుంటున్నాము. ముందు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఈ ఫ్రై పీస్ చికెన్ పిక్కల్ని కలుపుకున్నాము. ఇది బాగా కలుపుకున్నాక ముక్కలకి బాగా పట్టేటట్టు. ఇది కారం అండి, మీకు గుంటూరు నుంచి తెచ్చి నేను చూపిస్తాను. మీకు ఎటువంటి కలర్స్ అవి లేదు. మన దగ్గర కారం కూడా దొరుకుతుంది. సమ్మర్ కారం, నార్మల్ కారం అన్నీ దొరుకుతాయి. క్వాలిటీ చాలా బాగుంటుందండి. రీజనబుల్ రేట్లో ఉంటుందండి, ఎక్కువ రేట్లు కూడా ఉండవు. మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇదిగో వేసానండి, అంటే నేను అందాదాగా వేస్తున్నాను. ఎవరు తినే గార్డుని బట్టి వాళ్ళు వేసుకోండి. నేను పసుపు కూడా వేస్తున్నానండి. ఇంతకుముందు వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు అండి, ఉప్పు నా తగినంత వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంతమంది చాలా తింటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా తక్కువ చేసి పంపించమన్నా కూడా పంపిస్తాను. ఇది గరం మసాలా అండి. ఇందాక మనం అన్నీ ఒకటొకటి వేయించుకున్నాం కదా, ఇది గరం మసాలా 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అన్నీ బాగుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం అలా వేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇది వచ్చేసి మెంతిపిండి, ఆవపిండి అండి. ఇది 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంక ఇందులో కలపాల్సింది ఏంటి అంటే మనం నిమ్మరసం వచ్చేసి కొంచెం వేడిగా ఉంది. ఇది అంతా అయిపోయిన తర్వాత గోరువెచ్చలుగా వచ్చినాక కలుపుకుంటే సరిపోతుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా దగ్గర అరిసెలు కానీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ కనిపించే నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.